మహేష్ బాబు నటిస్తున్న పాన్ ఇండియా మూవీ SSMB 29. ఈ సినిమాకి భారీ దెబ్బే పడిందంటున్నారు సినీ ప్రముఖులు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం SSMB 29. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఈ సినిమాపై క్రేజ్ కూడా భారీగానే ఉంది. రీసెంట్గా ఊహించని లీక్ ఘటన ఈ చిత్ర యూనిట్ని షాక్ గురి చేసిందని చెప్పుకొస్తున్నారు. ఒడిశాలోని కోరాఫుట్ ప్రాంతంలో జరుగుతున్న షూటింగ్ నుంచి ఒక వీడియో బయటకు రావడం ఇప్పుడు రాజమౌళిని టెన్షన్ పెట్టేస్తుంది. అది సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక రోల్ చైర్లో కూర్చున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మోకాలపై కూర్చునే ఒక సన్నివేశం లీక్ అయినట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు రాజమౌళి సినిమాకు సంబంధించి కొన్ని లీక్ ఘటనలు జరిగాయి. ఈ స్థాయిలో షూటింగ్ ప్రారంభ దశలోనే బయటకు రావడం ఇదే తొలిసారని చెప్పుకొస్తున్నారు. గతంలో బాహుబలి నుంచి కొన్ని ఫోటోలు లీక్ అవడం జరిగింది. అలాగే త్రిబుల్ నుంచి కూడా కొన్ని స్టిల్స్ అయితే బయటకు వచ్చాయి. కానీ వెంటనే రాజమౌళిని వాటిని కంట్రోల్ చేశారు. కానీ ఈసారి SSMB 29 నుంచి షూటింగ్ వీడియో లీక్ అవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రాజమౌళి తన సినిమాలకి అత్యంత కట్టుదిట్టమైన భద్రతను కల్పించే దర్శకుల్లో ఒకరు. అంతగా జాగ్రత్తగా ఉండే ఈ దర్శకుడి ప్రాజెక్టు నుంచి లీక్ అవడం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మరి సోషల్ మీడియాలో కొంతమంది అయితే ఇది లీక్ కావాలనే చేశారని చెప్పుకొస్తున్నారు. కొంతమంది అయితే రాజమౌళికి లీక్స్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది, రాజమౌళి సినిమా అంటేనే ఫుల్ బజ్ క్రియేట్ అవుతుంది, ఈ లీక్స్ తో పని ఉందని కొంతమంది వాదిస్తున్నారు. మరి SSMB 29 ఒక భారీ బడ్జెట్ తో అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. వచ్చే నెలలో మరికొన్ని కీలకమైన అప్డేట్లు రానున్నాయి. అయితే ఈ లీక్ జరిగిన నేపథ్యంలో టీం భద్రతను మరింత కఠినతరం చేస్తుందని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గాడ్స్ బ్యానర్పై KL నారాయణ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. 2020లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ కానుంది. కానీ ఇప్పటికే ఇలాంటి లీకులు వస్తుంటే ఇంకా 3 సంవత్సరాలు షూటింగ్ జరగనుంది. మరి ఇలాంటి లీకుల వల్ల సినిమాపై బజ్ తగ్గిపోతుందని మూవీ యూనిట్ మరియు అభిమానులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి దీన్ని రాజమౌళి ఎలా కంట్రోల్ చేస్తాడో వేచి చూడాలి. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.